జేటీవీ న్యూస్. గణిత శాస్త్ర పితామహుడు రామానుజన్ జయంతి సందర్భంగా ఘనంగా ఎంఎంఎల్డబ్ల్యూఓ ఉన్నత పాఠశాలలో గణిత శాస్త్ర దినోత్సవం. అపారమైన మేధస్సుతో భారతదేశపు కీర్తిని ప్రపంచ గణిత శిఖరాలపై ఎగురవేసిన మహా గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ 1887 డిసెంబర్ 22న తమిళనాడులోని ఉత్తర అర్కాడ్ జిల్లా ఈరోడ్లో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన రామానుజన్ 12 ఏళ్ల వయసులోనే గణితంలో అసాధారణ బాలునిగా గుర్తింపు పొందారని, ఆయన జన్మదినం రోజున గణిత శాస్త్ర దినోత్సవం జరుపుకుంటున్నామని ఎంఎంఎల్డబ్ల్యూఓ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె హరిప్రసాద్ రెడ్డి అన్నారు. సైదాపురం మండలంలోని ఎంఎంఎల్డబ్ల్యూ ఉన్నత పాఠశాలలో గణిత శాస్త్ర పితామహుడు రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గణిత ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి సత్కరించారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు హరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర కార్మిక వెల్ఫేర్ కమిషనర్ డి శ్రీనివాస్, అసిస్టెంట్ కమిషనర్ అభినవ్ తివారీలు ఈరోజు కలిచేడుకు రావాల్సి ఉండగా అసిస్టెంట్ కమిషనర్ బదిలీ కావడం రాలేకపోయారని, వారు విద్యార్థులు బాగా ఈ పాఠశాలలో చదివే విద్యార్థులు మంచి ఫలితాలతో రాణించాలని కోరారని తెలిపారు. రేపు అసిస్టెంట్ కమిషనర్ అభినవ్ తివారీని కలిసి వారితో కలిగిన ఉద్యోగ బాంధవ్యాలను గుర్తు చేసి ఈ పాఠశాలల తరపున హైదరాబాద్కు వెళ్లి శుభాకాంక్షలు తెలియజేయబోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఓబుల్ రెడ్డి, వెంకటరమణయ్య, మల్లికార్జున్, జయలలిత, విద్యా వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. అందువల్లనే ఆయన పుట్టినరోజును మనం గణిత దినోత్సవంగా జరుపుకుంటూ అంత గొప్పవాడు. తర్వాత మన సబ్జెక్ట్ పరిస్థితిస్తే అన్నీ మన విద్యా వ్యవస్థ అంతా కూడా మన శరీరం అనుకుంటే దానికి సంబంధించి ఒక మెథడ్ లాంటిది మ్యాథమెటిక్స్ అనేది ఒక మెథడ్ లాంటిది. ముఖ్యంగా మనకి లాంగ్వేజెస్ భాష అనేది లేకుండా ఏమీ లేదు. మనం చదవాలా అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక తినాలి, ఎలా నోటి ద్వారా తీసుకుంటాం. అదేవిధంగా మనం ఏదైనా ఒకటి చదువుకోవాలి, మన మైండ్లోకి రావాలి అంటే కంపల్సరీ భాష ఉండాలి. భాష లేనిది ఎవడు ఏం చేయలేదు. భాష బాగుండి చదవడం రాయడం అవి వస్తే తర్వాత కాలంలో మనకి లెక్కలు రావడం కానీ ఇవన్నీ కూడా బాగా వస్తాయి. ఇక్కడ మేము చూసేది ఏంటి, గ్రామంలో సమస్యలు కానీ సమాజంలో ఉండేటువంటి ప్రవర్తనా విధానాలు కానీ అక్కడ మనం ఎలా ప్రవర్తించాలా పెద్దానికి ఒక లెక్క ఉంటుంది. అదే గణితం. గణితంలో ఎవరైతే సమస్యలను పరిష్కరిస్తారో వాళ్ళు దాంట్లోనే ముందుంటారు. అసలు లెక్కల్లో టాప్లో ఉండేటువంటి వ్యక్తి ఆ ఫేస్లోనే షైనింగ్ ఉంటుంది. ఒక విధమైనటువంటి షైనింగ్, ఒక ఆకర్షణీయత, ఒక ప్రభావితం చేస్తాడనమాట. మీరు ఎక్కడైనా సరే గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా గణితంలో మేధావులుగా ఉండేటువంటి వాళ్ళే. ఇంతెందుకు మన నిత్య జీవితంలో మనం గణితంలో సరిగా లేకుంటే పాఠశాలకు లేటుగా వస్తుంది. సింపుల్ ఒకటే. నువ్వు చూడండి, ఎవరైతే గణితంలో వెనకబడి ఉన్నారో వాళ్ళు ముందు రాలేరు. ఎందుకని? లెక్క తెప్పున్నారు. డిసిప్లిన్ ఉండదు గణితంలో సరిగా లేకుంటే. కాబట్టి దీన్ని మీరే అంచనా వేసుకోండి కావాలంటే. అర్థమైందా? ఆటోమేటిక్గా గణితంలో ముందుంటేవాడు ముందు వచ్చి ఉంటాడు. ఓకేనా? కాబట్టి లెక్కేసుకోండి. మనల్ని గురించి మనం విశ్లేషించుకోవడం, దట్ ఈజ్ సైంటిఫిక్ యాటిట్యూడ్ అంటారు. మనల్ని గురించి మనం తెలుసుకోవడమే సైంటిఫిక్ యాటిట్యూడ్, శాస్త్రీయ దృక్పథం అంటారు. కాబట్టి ప్రతి సబ్జెక్టుకి ఇది కోరిలేషన్, ఇంటర్ రిలేషన్, సహసంబంధం ఉంటుంది గణితంతో. అదేవిధంగా తెలుగుతో ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎన్ని అనేది ఏంటి అక్కడ మార్కులు అనేది గణితం. ఓకేనా? అదేవిధంగా ఎవరెవరికి ఎన్ని వచ్చాయి, ఎవరెవరికి ఎన్ని గ్రేడ్లు వచ్చినాయి, అంతా గణితం. గణితం లేకుండా ఏం లేదు. ఉదయాన్నే ఎన్ని గంటలకు లేచాము, అర్థమైందా? తర్వాత స్కూల్లో ఏం చేసాము, ప్రతి దాంతో కూడా మన జీవితం అంతా కూడా గణితంతో ముడిపడి ఉంటుంది. ఆయువారికి ఎంత జీతము, పనికి పోతే ఎంత డబ్బులు ఇచ్చారు, అర్థమైందా? నాకు బాగా పనిచేశాను కాబట్టి ఆ మేస్త్రి ఏం చేశాడు, నన్ను పిలిచి మళ్ళీ పూజలు అంటాం కదా, మంత్రాలు అంటాం కదా, వాటిల్లో కూడా గణితం ఉంది తెలుసా? మన సనాతన ధర్మం నుంచి కూడా గణితమే ఆధారం. విశ్వాత్మ ఒక్కటే. ఒక్కటే ఎంత? ఒకటి.
పరమాత్మ ఒక్కటే. జీవాత్మ పరమాత్మతో కలిసి రెండు అవుతాయి. త్రినేత్రుడు శివుడు ఎన్ని కన్నులు? తర్వాత చవితి వినాయకుడు అంటారు. చవితి అంటే 4. తర్వాత పంచముఖ బ్రహ్మ, బ్రహ్మదేవుడికి మొదట 5 ముఖాలు ఉండేవి. ఆయనకి శివయ్యకి తగువ వచ్చి శివయ్య కోపంతో బ్రహ్మ తల నరికేశాడు కాబట్టి చతుర్ముఖ బ్రహ్మ అయినాడు. 5 పంచముఖ బ్రహ్మ. షణ్ముఖుడు అంటారు సుబ్రహ్మణ్య స్వామి. సప్తమి సరస్వతి దేవికి చాలా ఇష్టమైన రోజు. సప్తమి అంటే ఎంత? 7. చూడండి, అంటే మంత్రాల్లో కూడా నంబర్సే ఉన్నాయి. దేవుడికి చేసే పూజలు సనాతన ధర్మం నుంచి కూడా గణితమే నిహితమై ఉన్నది. మ్యాథమెటిక్స్ మీకు బాగా ఉపకరిస్తుంది. మ్యాథ్స్ లేనిది లైఫ్ లేదు, జీవితం లేదయ్యా. కష్టమైనా ఇష్టంగా నేర్చుకోండి. లెక్కలు కష్టమే, కానీ ఇష్టంగా నేర్చుకుంటే ఆ లెక్కల సబ్జెక్టు వల్ల మీ భవిష్యత్తు బంగారుమయం అవుతుంది. కాబట్టి శ్రద్ధగా వినండి. మీకు తపన పడి చెప్పేటువంటి వాళ్ళు దొరకటం చాలా అదృష్టం. సార్ 24 గంటలు ఏమి జరుగుతున్నా ఏమి చెప్తున్నా, మన హెడ్ మాస్టర్ గారు ఏదన్నా ఇంపార్టెంట్ మీటింగ్ ఉండి 2 నిమిషాలు మామ అన్నా కూడా క్లాస్కి వెళ్ళొస్తాం మామ, ఒక 10 నిమిషాలు మామ అని చెప్పి వెళ్తారు. అంత ఇష్టం సార్కి, సబ్జెక్టు మీద అంత మక్కువ. అది అలాంటి గురువులు దొరకటం మీరు మీ పూర్వజన్మ సుకృతమనే అనాలి. చిన్నారులకు ఆశీస్సులు. అందరికీ మ్యాథ్స్ డే శుభాకాంక్షలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథ్స్ అంటే నిరంతర సాధన. బోర్డు మీద లెక్క చెప్పినప్పుడు బాగా అర్థమవుతుంది. క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ చూసినప్పుడు మాత్రం కొంచెం టెన్షన్ పడతాం. అది నాకు ఉంది, మీకే కాదు, ఆల్మోస్ట్ చాలామందికి ఉంటుంది అది. కానీ దానికి కావాల్సింది ఏంటి? నిరంతర సాధన. స్లేట్ పెన్సిల్ తీసుకోండి, నామోషిగా ఫీల్ అవ్వద్దు. ఇప్పటికీ మా పాపకి నేను అదే చేస్తాను ఇంట్లో. ఇంటర్ సెకండ్ ఇయర్ మా పాప. స్లేట్ పెన్సిల్ తీసిచ్చి నిరంతర సాధన చేయమని చెప్తా. అప్పుడే మీ మీద మీకు కాన్ఫిడెంట్, ధైర్యము, మేము చేయగలమనే ఒక నమ్మకం వస్తుందన్నమాట. మంచి మార్కులు సాధించడానికి అదొక అవకాశం. మిగతా సబ్జెక్టులు ఇంక్లూడింగ్ మై టీఎస్ 2 గంటలు ప్రాక్టీస్ చేస్తే మ్యాథ్స్ మాత్రం 2.5 గంట ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువ సమయం కేటాయించాలని నా ఉద్దేశం. థ్యాంక్ యూ. Lovely children, all of you happy mathematics day. మేడం చాలా బాగా లెక్కలు చెప్తున్నారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. సెవెంత్ క్లాస్. ఏడు సంవత్సరాలుగా మీకందరికీ 6-7 తరగతులకు చక్కగా లెక్కలను బోధిస్తున్నటువంటి మన నాగరాజ కుమారి మేడం గారికి కూడా చిరు సత్కారం. సందర్భంగా MMLW హై స్కూల్ కలిచేడు నందు మ్యాథ్స్ను బోధిస్తున్నటువంటి, గణిత శాస్త్రంలో బోధిస్తున్నటువంటి 6-7 తరగతుల విద్యార్థుల తరపున 6-7 నిలబడండి. 6-7 నిలబడండి. క్లాప్స్. చెప్పండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ.
చెప్పండి. ఆచార్య దేవో భవ. నా సహచర ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకి అందరికి కూడా గణిత దినోత్సవ శుభాకాంక్షలు. వాస్తవంగా ఈరోజు మన పాఠశాలలో ఈ గణిత దినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నాము. సార్కి కూడా నిజంగా మీ మీద అభిమానంతో హెల్త్ బాగాలేకపోయినా కానీ ఈరోజు వచ్చి యాక్చువల్గా హైదరాబాద్లో ఉన్నారు. ఈరోజు వచ్చి కేవలం దీనికోసం ఈరోజు వచ్చి పిల్లలతో గణిత దినోత్సవం జరుపుకోవాలనేటువంటి కాన్సెప్ట్తో ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా ఓబులెడ్డి గారికి ఉపాధ్యాయులందరి తరఫున కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మీతో షేర్ చేసుకోవడానికి మన వెల్ఫేర్ కమిషనర్ గారు అయినటువంటి డి శ్రీనివాసరావు గారు, తర్వాత అసిస్టెంట్ వెల్ఫేర్ కమిషనర్ గారు అయినటువంటి అభినవ్ తివారీ గారు, మన హెడ్ క్లర్క్ విజయ్ కుమార్ గారు కూడా ఈరోజు మన పాఠశాలకి రావాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఇటీవలే మన పాఠశాలని అభివృద్ధి పదవిలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి డి శ్రీనివాస్ గారు, అభినవ్ తివారీ గారు అన్ని రంగాల్లో మన పాఠశాల ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో ఏ గవర్నమెంట్ ఉద్యోగికైనా ప్రమోషన్ అనేది ట్రాన్స్ఫర్ అనేది ఉంటుంది. ఆ కాన్సెప్ట్తో మన అభినవ్ తివారీ గారు ట్రాన్స్ఫర్ అవ్వటం జరిగింది. దానికి సంబంధించి రేపు మన ఉపాధ్యాయులందరూ మీ విద్యార్థులందరి తరపున కూడా రేపు హైదరాబాద్ వెళ్ళి సార్ని సత్కరించడం కూడా జరుగుతుంది. సారు మన కమిషనర్ గారు, అసిస్టెంట్ వెల్ఫేర్ కమిషనర్ గారు రేపు జనవరి 26వ తేదీ మనకి మన పాఠశాల సందర్శిస్తామని చెప్పారు. విద్యార్థులు అందరికీ కూడా గణిత దినోత్సవ శుభాకాంక్షలు తెలపమని ఆన్ ది ఆఫ్ ఆఫ్ ది వెల్ఫేర్ కమిషనర్ అండ్ అసిస్టెంట్ వెల్ఫేర్ కమిషనర్ వాళ్ళిద్దరి తరఫున కూడా మీకు గణిత దినోత్సవ శుభాకాంక్షలు తెలపమని చెప్పడం కూడా జరిగింది. అందువల్ల ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చాలా చక్కగా అతి తక్కువ సమయంలో చార్ట్లు గణితంలో మీకు ఉపయోగపడే భవిష్యత్తులో ఉపయోగపడే చాట్లన్నీ కూడా వేయడం జరిగింది. అదేవిధంగా పాఠశాలలో 5 తరగతుల్లో ఎవరైతే గణితంలో ఎక్కువ మార్కులు సాధిస్తారో వాళ్ళకి సారు బహుమతులు ఇవ్వడం కూడా జరిగింది. ఈ 30 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో నాకు ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు చేపట్టినా దానికి ముందు కూడా ఈ పాఠశాల అభివృద్ధి పదవుల్లో ముందుకు తీసుకెళ్తూ అన్ని రంగాల్లో వ్యయ ప్రయాసాలు వచ్చి సహాయ సహకారం అందిస్తున్నటువంటి ఓబులెడ్డి గారికి, అదేవిధంగా మన నాగరాజ్ కుమార్ గారికి ప్రత్యేకంగా ఈరోజు గణిత దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ భగవంతుడికి వాళ్ళ కుటుంబాలకి ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ ఒక చిన్న పాట ఉంది. ఈ పాట సార్కి అంకితం చేస్తూ మేడం గారికి సార్కి అంకితం చేస్తున్నాను.